భారతదేశం మీద జరిగిన ఎన్నో తీవ్రవాద దాడుల వెనుక ఉన్న ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. ఐక్యరాజ్య సమితి స్వయంగా ప్రకటించిన అంతర్జాతీయ తీవ్రవాది అన్న. ఆ అన్నను భారత చెర నుండి విడిపించుకోవడానికి భారత విమానాన్నే హైజాక్ చేసిన వాడు తమ్ముడు. 191 మంది ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేయడం 25 ఏళ్ల కిందట ఒక పీడకల. భారత విదేశాంగ మంత్రి స్వయంగా తీసుకువెళ్లి ఆ అంతర్జాతీయ తీవ్రవాదిని అప్పగించి విమానాన్ని దేశానికి తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాల మీద భారత్ చేసిన దాడిలో ఆ హైజాక్ సూత్రధారి అయిన తమ్ముడు అబ్దుల్ రౌఫ్ అజార్ తో సహా 10 మంది ఆ కుటుంబీకులు చనిపోయారు. కానీ అన్న మాత్రం ఇంకా మిగిలే ఉన్నాడు. అన్నదమ్ముల్లో పెద్దవాడు జైషే మహమ్మద్ అనే భయంకరమైన తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్. వయసు 56 సంవత్సరాలు. భారతదేశంలో ఈ సంస్థ ఎన్నో దాడులు చేసింది. 2001లో పార్లమెంటు మీద దాడి చేయడమే కాదు, 2008లో ముంబై దాడుల కుట్ర కూడా జైషే పనే. 2016లో ఆఫ్ఘనిస్తాన్లోని భారత రాయబార కార్యాలయం మీద, పఠాన్కోట్ విమాన స్థావరం మీద దాడులు చేసింది. 2019 నాటి దారుణమైన పుల్వామా దాడుల వెనుక ఉన్నది ఇదే ఉగ్రవాద సంస్థ. అందుకే దీని వ్యవస్థాపకుడైన కరుడుగట్టిన తీవ్రవాది మసూద్ అజార్ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది.